హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఎండు రొయ్యలు బాయిల్డ్ ఎగ్స్ చేసుకుందాము. ముందుగా నేను ఎండు రొయ్యలని వేపేసి నానబెట్టేసుకున్నాను. ఎగ్ బాయిల్ చేసుకున్నాను. 2 ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టేసుకున్నాను. బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాతకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. తొందరగా ఫ్రై అయిపోతుంది. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు రొయ్యలని ఇందులో వేసి ఆనియన్స్తో పాటు రొయ్యలు కూడా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఎండు రొయ్యలు వేస్తున్నాం కాబట్టి నీసు వాసన రాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా, ఆ విధంగా ఇది అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకొని కలిపేసుకొని చూడండి, మంచిగా ఆ విధంగా ఫ్రై అయిపోవాలి మొత్తం గోల్డ్ కలర్లోకి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, కలిపేసుకొని అలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. చూడండి, చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే రుచికి సరిపడా కారం, మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాతకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.